రైతులందరికీ నమస్కారం అన్న. మనం కల్లూరులో ఉన్నాము. ఈ వరి పైరు ఒక రైతుదే. ఇందులో 2 భాగాలుగా చేసి ఒక భాగం వచ్చేసరికి బాయర్ కంపెనీ వాళ్ళది నేటివో కొట్టున్నాము. ఇంకో సగం భాగం వచ్చేసరికి వేరే ఇతర కంపెనీలో సంబంధించింది పైరక్లోస్టోబిన్ ప్లస్ టెబుకోనజోల్ కొట్టున్నాము. అందులో ర్యాండమ్గా ఒక రెండు దుబ్బులు తీసుకురావడం జరిగింది. ఈ 2 దుబ్బులు వచ్చేసరికి నేటివో కొట్టినవి, మరియు ఈ 2 దుబ్బులు వచ్చేసరికి ఇతర కంపెనీ మందు కొట్టింది. ఇక్కడ చూసినట్లయితే నేటివో కొట్టిన దాంట్లో పోటాకు మీద ఎటువంటి మచ్చ అనేది లేదు. అగ్గి తెగులు కావచ్చు, మెడవిరుపు తెగులు కావచ్చు. మరియు పోటాకు కూడా చాలా పచ్చగా ఉంటుంది. ఇతర కంపెనీ మందులు కొట్టిన దాంట్లో పోటాకు మీద మచ్చలు అలానే ఉన్నాయి. ఇంకొకటి మనం గమనిస్తే ఇది పొట్ట దశలో కొట్టున్నాము. ఒకేసారి ప్రతి కంకి కూడా సరి సమానంగా రావడం జరిగింది. అన్నీ కూడా మీరు చూడండి ఒకే లెంత్లో ఉన్నాయి. ఇక్కడ ఇతర కంపెనీ మందు కొట్టిన దగ్గర ఒకటి ఇంకా బయటికి రాలేదు, వస్తూ ఉంది. ఇంకొకటి ఆల్రెడీ వచ్చింది, మరొకటి సగభాగం వచ్చింది. ఇంకా చూసుకున్నట్లయితే ఇది కరెక్ట్గా పొట్ట దశలో ఉంది. అంతా అనీవెన్గా ఉన్నాయి, ఏకదాటిగా ఈనిక అనేది జరగలేదు. ఇటువంటి కండిషన్స్లో ఏమవుతుందంటే దిగుబడి మనం అనుకున్న దానికన్నా సరిగా రాదు. సో బాయర్ వారి నేటివో అనేది మచ్చక కావచ్చు, పోటాకు పచ్చగా చివరి వరకు ఉండడం కావచ్చు, ఈనిక అనేది ఒకే దాటిగా ఏకదీటిగా యూనిఫామ్గా రావడం కావచ్చు, ఈ 3 పరిగణనలోకి తీసుకొని మంచి దిగుబడిని సాధించవచ్చు. ధన్యవాదాలు.